హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మాట్లాడుతున్నాను ఇట్స్ మీ రోజా 143 నా యూట్యూబ్ ఛానల్. నేనైతే మీ అందరి కోసం ఒక వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి చాలా బాధాకరమైన వీడియో. అందరికీ తెలుసు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా కన్నీళ్ళు అయితే పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరూ ఏడవాల్సింది ఈ వీడియో చూస్తే. అలాంటి బాధాకరమైన విషయం, అలాంటి వీడియోతో నేను ముందుకు వస్తున్నాను. నాకు కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆ వీడియో చేస్తున్నందుకు, కానీ తప్పదు. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న ఒక ఎయిర్ క్రాష్ విమానం పేలిపోవడం, కాలిపోవడం అనేది మనందరము చూసాము. అది వచ్చేసి మన ఇండియాలో, భారతదేశంలో, అది కూడా గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ పట్టణంలో జరగడం అయితే జరిగింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానం అయితే జస్ట్ ఫ్లై అవ్వగానే వితిన్ సెకండ్స్లో అది గాల్లో ఎగరకుండా సంథింగ్ ఏం ప్రాబ్లం అయిందో తెలియదు, అది క్రాష్ అయిపోయి కింద పడిపోయి బిల్డింగ్స్ పైన పడిపోయి అందులో ఉన్న 242 సంథింగ్ ఎంతోమంది, మొత్తం ఎంతమంది ఉన్నారు అంతమంది చనిపోవడం అయితే మనందరము 2 డేస్ నుంచి గత 2 రోజులుగా చూస్తున్నాము. కానీ అందులో ఇంకా షాకింగ్ ఏంటంటే అంతమందిలో కూడా ఫ్లైట్ నడిపే వాళ్ళు కావచ్చు, ఎయిర్ హోస్టర్స్ కావచ్చు, ప్యాసింజర్స్ అందరూ చనిపోయి ఓన్లీ 1 ఒక్క పర్సన్ అనేది బ్రతకడం కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అది అసలు ఏం జరిగిందో, ఎవరైనా కావాలని చేశారా, లేకపోతే ఏం ప్రాబ్లము, ఏం లోపము, అది ఏమైతే ఏరోప్లేన్ అయితే ఉందో వాళ్ళు చేసిన మిస్టేక్సా, లేకపోతే ఎవరైనా కావాలని చేసిన మిస్టేక్సో తెలియదు. కానీ చిన్నపిల్లల కానించి, వయసులో ఉన్న వాళ్ళ కానించి, వృద్ధులు కానించి మొత్తం 242 మంది ప్రాణాలు అయితే బలి తీసుకున్నారు. సో చాలా ఘోరమైన ప్రమాదంగా దాన్ని మనం 2 రోజుల నుంచి చూస్తున్నాము. నేను కూడా వీడియో చూశాక వాటి గురించి యూట్యూబ్లో అక్కడెక్కడ చూసి వార్తలు చూసి నాకు చాలా బాధ వేసింది. చాలా ఏడ్చాను, బాధ వేసింది. అందుకే నేను కూడా ఒక వీడియో దానిపైన చేయాలనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. చాలా ఘోరం అండి. అసలు అహ్మదాబాద్లో ప్లేన్ క్రాష్ అవ్వడము, అసలు అహ్మదాబాద్ నుంచి లండన్కి దాదాపు 10 గంటల ప్రయాణం, 10 గంటల గాల్లో ఎగరాల్సిన విమానము వితిన్ సెకండ్స్లోనే అది క్రాష్ అవ్వడం, పడిపోవడం, అసలు ఏం జరిగిందో, ఎవరేం చేశారో అసలు అర్థం అవ్వట్లేదు. జనాల ప్రాణాలు అయితే చాలామంది ప్రాణాలు పోయినాయి. వాళ్ళ కుటుంబాలకు చాలా నష్టం కలిగింది. కుటుంబ సభ్యులందరూ కూడా శోకసంద్రంలో ఉండిపోతున్నారు. సో ఆ ఫ్యామిలీని ఎలా ఓదార్చాలో, ఏం చేస్తే వాళ్ళు పోయిన వాళ్ళు తిరిగి వస్తారు, ఎవరి ఫ్యామిలీని అసలు ఒక్కొక్క ఫ్యామిలీని మిస్ అయ్యారు. చాలా వరకు ఎన్నో ఫ్యామిలీలు కన్నీటి సంద్రంలో ఈరోజు మునిగిపోవడం మనమైతే చూస్తున్నాము. సో అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన భారతదేశం గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉంటున్నారు ప్రయాణికుల విషయంలో? ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి అవుతూనే ఉంది. ట్రైన్ యాక్సిడెంట్ కావచ్చు, ప్లేన్ యాక్సిడెంట్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఫ్లైట్ సేఫ్ అనుకొని ఫ్లైట్ జర్నీ చేస్తే, మేము కూడా చాలాసార్లు ఫ్లైట్లు అయితే ఎక్కాము. కాకపోతే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళలేదు, ఓన్లీ ఇండియా వరకు తిరగడం అయితే జరిగింది. ప్లేన్ అయితే సేఫ్. రోడ్ యాక్సిడెంట్లు అయినా, ట్రైన్ యాక్సిడెంట్లు అయినా యాక్సిడెంట్లు అవుతాయి. ప్లేన్లో వెళ్తే కనుక ఫ్లైట్లో అయితే సేఫ్గా వెళ్ళచ్చు. వితిన్ షార్ట్ టైంలో మనం వెళ్ళాల్సిన గమ్యస్థానానికి చేరుకోవచ్చు అన్న ఆశతో కొంచెం టికెట్ కాస్ట్ అయినా ఎక్కువ మంది ఫ్లైట్లకే ప్రిఫర్ చేస్తారు. కానీ అలాంటి ఫ్లైట్లో కూడా ఇప్పుడు మనకి సేఫ్టీ అనేది లేకుండా పోతుంది. ఇది గవర్నమెంట్ తప్ప, లేకపోతే ఇతరులు తప్ప, జనం తప్ప, ఫ్లైట్ నడిపే వాళ్ళది తప్ప, అసలు ఎవరిది తప్ప అనాలో తెలియదు. కానీ ఫ్యామిలీస్ అయితే నష్టపోయారు.
ఎంతమంది అండి? ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఐదుగురా? 240 మంది. ఆ ప్లేను, ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో ఎయిర్ ఇండియా ఫ్లైటు, లండన్ వెళ్ళే ఫ్లైటు, అది ఏ ఓపెన్ ప్లేస్లోనో లేకపోతే ఎక్కడన్నా పడకున్నా అక్కడే బిల్డింగ్స్ పైన పడుకోవడము, అదే బిల్డింగ్స్లో ఆ స్టూడెంట్స్, మెడికో హాస్టల్ స్టూడెంట్స్ ఉండడము, ఆ స్టూడెంట్స్ లంచ్ చేస్తున్న ఆ బిల్డింగ్ మీద ఆ ఫ్లైట్ అనేది క్రాష్ అవ్వడము, అందులో ఏ పాపం తెలియని ఆ ఫ్లైట్కు, ఆ ఎయిర్పోర్ట్కు, ఆ పిల్లలకు కాలేజీకి ఏమీ సంబంధం లేని పిల్లలు, ఫ్లైట్కు వీళ్ళకు కాలేజీకి సంబంధమే లేదు అసలు. ఆ ఫ్లైట్ వచ్చి ఈ బిల్డింగ్ మీద పడడం ఏంటి? ఆ బిల్డింగ్లో భోజనం చేస్తున్న పిల్లలు, కాలేజీ స్టూడెంట్స్ అక్కడ చనిపోవడం ఏంటి? అసలు చాలా చాలా విచిత్రంగా ఉంది. ఫ్లైట్లో జర్నీ చేసేవాళ్ళు తలరాత ఏదో ఫ్లైట్లో ఉండడం వల్ల, వాళ్ళకి బయటకు వెళ్ళే సోర్స్ లేకపోవడం వల్ల వాళ్ళ ప్రాణాలు కోల్పోయారని అదొక బాధగా మిగిలిపోతే, ఏ పాపం పుణ్యం తెలియని ఎక్కడో బిల్డింగ్లో చదువుకుంటున్న మెడికో స్టూడెంట్స్ మీద, కాలేజీ బిల్డింగ్ మీద, హాస్టల్ మీద ఆ ఫ్లైట్ పడిపోయి ఆ బిల్డింగ్లో ఉన్న ప్రాణాలు, ఒక 30-40 మంది వరకు బిల్డింగ్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా బలి తీసుకోవడం అనేది చాలా చాలా బాధాకరం అండి. అసలు 2 రోజుల నుంచి యావత్ భారతదేశం అంతా మారుమోగిపోతున్న వార్త అందరినీ కూడా బాధల్లో, శోకసంద్రంలో ముంచెత్తుతుంది. కానీ ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా ఉండాలంటే ఎయిర్పోర్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, మన గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలాంటి విషయాలలో మరీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువ కేర్ తీసుకోవాలని, ఎవరు అజాగ్రత్తగా ఉండకుండా కేర్ఫుల్గా ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాలని గవర్నమెంట్ని కావచ్చు, నేనైతే ముఖ్యంగా మన ఇండియా గవర్నమెంట్ని పదే పదే చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఎందుకంటే ఫారెన్ కంట్రీస్కి పోయే వాళ్ళు జాబ్ పర్పస్ కావచ్చు, స్టడీ పర్పస్ కావచ్చు, బ్రతుకు తెరువు కోసం కావచ్చు, ఏదో వ్యాపారం పరంగా కావచ్చు, ఎన్నో విధాలుగా, ఎన్నో ఆశలతో, ఎన్నో సంతోషాలతో, ఎన్నో ఆనందాలతో, ఫ్యామిలీ కోసమో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసమో, ఫ్యామిలీని పోషించుకోవడం కోసమో వాళ్ళైతే ఫారిన్ కంట్రీస్కు ఎంతో ఆనందంగా బయలుదేరారు. సో ఆ ఆనందము కనీసం వాళ్ళు ప్రయాణం చేసి 10 అవర్స్ ప్రయాణం చేయాల్సిన వాళ్ళు కనీసం ఒక 1 అవర్ కూడా ప్రయాణం చేయలేదు ఆ ఫ్లైట్లో. అలాంటిది వితిన్ సెకండ్స్లోనే ఆ ప్లేన్ క్రాష్ అవ్వడం, ఆ ఎయిర్ ఇండియా ప్లేన్ ఏదైతే ఉందో అది క్రాష్ అవ్వడం, అందులో ఉన్న జనాలందరూ కాలి బూడిదైపోవడం, శవాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోవడం, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళ మనిషి ఎవరో, తమ మనిషి ఎవరో గుర్తుపట్టలేని విధంగా అంత ప్రమాదం జరగడం అనేది నిజంగానే చాలా చాలా బాధాకరం అండి. సో ఇలాంటివి ఇంకా ముందు జరగకుండా ఉండాలనేసి మనం కొలిచే దేవుడు ఎవడైతే ఉన్నారో శివయ్య, పరమశివయ్యని, దేవుడు అందరినీ రక్షించే శివయ్యని, ముక్కోటి దేవతల్ని అందరినీ కూడా మనసారా వేడుకుంటున్నాను. అలాగే చనిపోయిన ఫ్యామిలీస్ ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరి ఆత్మకు కూడా శాంతి చేకూరాలనేసి, వాళ్ళ ఆత్మ శాంతించాలనేసి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా గవర్నమెంట్ తరపున నుంచి న్యాయం జరగాలనేసి, ఏదైనా సహాయం అందించాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా గవర్నమెంట్ని అయితే, మన ఇండియా గవర్నమెంట్, భారతదేశం గవర్నమెంట్ని అయితే కోరుకుంటున్నానండి. అసలు నేనే ఇంత ఒక సాధారణ ఏమంటారు భారతదేశపు ఉమెన్గా నేను ఎంత బాధపడుతున్నానో, అలాంటిది ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఎయిర్ హోస్టర్స్ కావచ్చు, ఫ్లైట్ నడిపే వాళ్ళు, ప్యాసింజర్స్ అందరూ కూడా ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరి ఫ్యామిలీస్, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళు, వాళ్ళ చుట్టాలు, రిలేటివ్స్ అందరూ కూడా ఎంత బాధపడుతున్నారో, ఎంత ఏడుస్తున్నారో, అందరూ శోకసంద్రంలో అయితే మునిగిపోయారు. ఆ వీడియోలు అయితే మనం వార్తల్లో అయితే చూస్తూనే ఉన్నాము గత 2 రోజుల నుంచి.
చాలా చాలా ఘోరమైన ప్రమాదము. ప్లేన్ క్రాష్ అవ్వడం, అంత పెద్ద ప్లేను 10 అవర్స్ అహ్మదాబాద్ నుంచి ఇండియా నుంచి లండన్కి 10 గంటల ప్రయాణం చేయవలసిన ప్లేను క్రాష్ అవ్వడం అనేది చాలా చాలా బాధాకరమండి. సో ఇలాంటివి ముందుగా జరగకుండా ఉండాలనేసి, దానికి కాను మంచి కేరింగు జాగ్రత్తలు తీసుకోవాలనేసి నేనైతే మన ఇండియా గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. ఏ ఫ్యామిలీస్ అయినా సరే, అందులో చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు వాళ్ళకి అసలు ఏమి పాపం పుణ్యం ఎరగదు. అప్పుడే వాళ్ళకు నిండు నూరేళ్ళు నిండిపోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. అసలు నాకు చెప్పాలంటేనే మాటలు రావట్లేదు. నిజంగానే ఏదో కెమెరా ముందు చెప్పాలి కాబట్టి డేర్ చేసుకొని చెప్తున్నానండి. నిజంగానే చాలా దుఃఖం అయితే తన్నుకొస్తుంది నాకు లోపల నుంచి. 2 డేస్ నుంచి నేను కూడా చాలా చాలా ఫీల్ అయ్యాను. మా మమ్మీ వాళ్ళతో, మా ఫ్యామిలీస్ వాళ్ళందరికీ ఇట్లా చెప్పాను, ఇట్లా జరిగిందని. సో మా మమ్మీ వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు. మీరు కూడా ఫ్లైట్ జర్నీలు చేస్తుంటారు, జాగ్రత్త నాన్న, అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలని చెప్తారు. కానీ దేవుడు ఇక్కడ రాసి పెట్టింటే మన చేతుల్లో ఏముంటుంది చెప్పండి. నిజంగా ఏడుపు వచ్చేస్తుందండి. నిజంగా అసలు చనిపోయిన వాళ్ళు ఆ ప్లేన్ క్రాష్ అవుతున్న సమయంలో దాంట్లో ఉన్న సర్వీసు, అది ఏమంటారు, ఆ ప్లేన్లో ఉన్న అన్నీ బంద్ అయిపోయి వాళ్ళు చనిపోతున్నామని ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు పడే వేదన, వాళ్ళు పడే ఆరాటం, వాళ్ళ బాధ, వాళ్ళ ఏడుపు, ఏ దేవుడు వచ్చి మమ్మల్ని రక్షిస్తే బాగుండు, ఏ దేవుడు వచ్చి మమ్మల్ని రక్షిస్తే బాగుండని ఎంతమంది, ఎన్ని దేవుళ్ళను, ఎవరెవరిని, ఎంతమంది ఎంత బాధపడ్డారో, ఎంత నరకం పడ్డారో మనము ఊహకే అందని విధంగా ఉంది. చాలా నిజంగా ప్రాణం పోయేటప్పుడు కళ్ళ ముందు ఇంతమంది, మనం ఫ్లైట్లో ఇంతమంది చనిపోతున్నామంటే అసలు ఎలా మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు మనల్ని కాపాడుతారని వాళ్ళు ఎంత ఏడ్చారో, ఎంత అరిచారో, ఎంత బాధపడ్డారో అది ఊహించుకుంటుంటే చాలా చాలా బాధగా అయితే ఉంది. దేవుడా, ఇంతకు ముందు కూడా కొన్ని ఫ్లైట్ యాక్సిడెంట్లు అవ్వడం జరిగింది. ఏదో ఎప్పుడో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఎప్పుడో ఒకటి, అంటే ఏదో పొరపాటు అయి ఉంటుంది అనుకోవచ్చు. కానీ ఇలా అసలు ఏ కారణమో తెలియదు. ఫ్లైట్లో ఒక పర్సను, నేనైతే అండి, నాకైతే మనసుకోవచ్చు అనిపించింది, నేను కాదు, నా చుట్టూ ఉన్న జనం కూడా చాలామంది అనడం నేను విన్నాను. ఎవరైతే ఒక్క పర్సన్ అయితే బ్రతికాడో 242 మెంబర్స్లో ఎవ్వరూ బతకకుండా ఎయిర్ హోస్టెస్ తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోవచ్చు. కానీ వాళ్ళు కూడా ప్యాసింజర్లను కాపాడాలనే రిస్క్ చేసి వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాంటిది ఒక ప్యాసింజరు 11A సీట్లో అయితే ఎవరైతే ఉన్నారో ప్యాసింజరు, ఆ వ్యక్తి ఒక్కడు ప్రాణాలతో బయటపడి అతను నడుచుకుంటూ పోయే వీడియోలు మనమైతే సీసీ ఫుటేజీలో చూసాము. అతను ఎలా బ్రతికాడు అనేది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అసలు అంతమంది చనిపోయి ఒక్క పర్సన్ బతకడం ఏంటి? అతనే ఏమన్నా చేశాడా? అతను కావాలనే చేశాడా? లేకపోతే అందులో మన గుజరాత్ మాజీ సీఎం గారు అందులో ప్రయాణం అయితే చేస్తున్నారు. సీఎం గారిని చంపడానికి ఏమైనా అతను ప్లాన్ చేశారా? లేకపోతే అతని నుంచి ఎవరైనా ప్లాన్ చేపించి అతను సేఫ్ అయ్యేటట్టు, అతను తప్పించుకునేటట్టు, చావు నుంచి అతను తప్పించుకునేటట్టు ఎవరన్నా ప్లాన్ చేసి కావాలని ఇదంతా ప్లాన్ ప్రకారం చేశారా? లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయిందా అనేదైతే ప్రజల్లో కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయింది. ఈ క్వశ్చన్ మార్క్ ఇలాగే ఉండకూడదు. ఈ గవర్నమెంట్ కానీ అందరూ ఎన్ఐఏ అయితే ఏదో సిబ్బంది అంటారు, అది యాక్షన్ తీసుకొని రంగంలోకి దిగి అసలు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళాల్సిన ఫ్లైటు క్రాష్ అవ్వడానికి కారణం ఏంటి, ప్రాబ్లం ఏంటి, దాంట్లో ఉన్న లోపాలు ఏంటి, ఏం ప్రాబ్లం అయింది, ఎందుకు అలా జరిగింది అనేసి పక్కాగా తెలుసుకొని కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉందనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి యాక్సిడెంట్లు, ఇలాంటి ఘోర ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని దూర ప్రయాణం కావచ్చు, దగ్గర ప్రయాణం కావచ్చు చేసే జనాలకి
ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి భయం లేకుండా సేఫ్గా ప్రయాణాలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ని పదే పదే కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా, జనాలు బాధపడే విధంగా, కుటుంబాలు శోకసంద్రంలో ఉండే విధంగా ఇలాంటి సిచ్యువేషన్స్ తీసుకురావద్దనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ ప్లేన్లో అలాగే హాస్టల్ స్టూడెంట్స్ ఎంతోమంది ఒకే రోజు వితిన్ సెకండ్స్లో, 1 డేలో వితిన్ సెకండ్స్లో జూన్ 12 ఏదైతే ఉందో వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయినందుకు వాళ్ళ కోసం నా వంతుగా ఒక హ్యూమన్గా నేనైతే 1 నిమిషం వాళ్ళ కోసం మౌనం అయితే పాటిద్దాం అనుకుంటున్నాను. ఓం శాంతి. చనిపోయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.